గుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంత్రం చలిగాలి తగిలే వేళ గిలిగింత ముదిరే వేళ అబ్బసోతో పుదరేతో అందుకుంటే మోతగా ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంత్రం ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏం చేస్తున్నావు నువ్వు? తల ఆరబెట్టుకుంటున్నా. ఎవరైనా ఎండలో నిల్చునో లేదా హెయిర్ డ్రైయర్తోనో తలారు పెట్టుకుంటారు, నీలా కళ్ళాపు చల్లరు. ఏమన్నారు? నేను కల్లాపి చల్లానా? మరి నువ్వు చేసిందేంటి? నీకు అసలు రొమాన్సే తెలీదు. అయినా ఆర్మీలో పనిచేసేవాడికి రొమాన్స్ అని తెలుస్తుంది. అంత మొరటు. ఏమన్నా? ఏంటి వార్డెన్, పొద్దున్నే ఇలా వచ్చారు? సార్తో పనుండొచ్చాం. ఏంటా పని? సార్తోనే చెప్తాను. ఏ నాతో చెప్పవా? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి అయితే రాలేదు కదా? ఏ భయం వేస్తుందా? ఎవరిని ఎవరు భయపెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకో. నమస్తే మేడం. నమస్తే రాజు గారు. మీరు వచ్చారని రాతోడు చెప్పాడు. ఏంటి నిల్చొనే ఉన్నారు? కూర్చోండి. పర్లేదులేమ్మా, సార్తో మాట్లాడి వెళ్దామని వచ్చాం. ఆయన రెడీ అవుతున్నారు, కాసేపట్లో వచ్చేస్తారు. ఏంటి మనోహరి, మీ వార్డెన్ గారు వస్తే కనీసం కూర్చోమని కూడా చెప్పవా? మేడంని నిలబెట్టే మాట్లాడుతున్నావు. అయినా మీరు హాస్టల్లో పిల్లలకి అన్ని మంచి అలవాట్లే నేర్పిస్తారు కదా మేడం, మనోహరికి నేర్పించలేదా? లేక మనోహరి నేర్చుకోలేదా? ఒకరు కట్టించిన పట్టు చీర ఎంతసేపు ఉంటుందమ్మా? మంచి అలవాట్లు, విలువలు, సంస్కారం ఎవరికి వాళ్లే అలవర్చుకోవాలి తప్ప ఎవరో నేర్పిస్తే వంట పడతాయా? అయినా అందరూ అరుంధతిలా కాలేరు కదా. ఆప్తారా? మీ నీతి సూక్తులు ఆశ్రమానికి వెళ్ళాక పిల్లలకి చెప్పుకోండి, ఇక్కడ కాదు. అంటే నువ్వు అప్పుడు మంచి చెప్తే వినలేదు, ఇప్పుడు కూడా వినడానికి ఇష్టపడట్లేదు అన్నమాట. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ బాగి. ఎవరి పని వాళ్ళు చూసుకోవడం బెటర్. ఏయ్, మనం ఇక్కడికి వచ్చింది మనోహరి గురించి అమరేంద్ర సార్కి చెప్పడానికే ఉన్నానని భయపడ్డాను మేడం. అది ఇక్కడ చెప్పకూడదు రాజుగారు. ఎప్పుడు ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి. ఖచ్చితంగా అది ఇంకేదో చెప్పడానికే వచ్చింది. అసలు విషయం దాచి వేరొకటి చెప్పింది. కానీ ఆవిడొచ్చింది అమర్ సార్ని ఆగస్టు 15కి పిలవడానికి కదా. అందుకే మనం వచ్చాం. కానీ ఆగస్టు 15 రోజు అందరి ముందు మనోహరి భాగవతం బయట పెడతాను. అంటే మనోహరి ఎక్కడ పెరిగిందో అక్కడే తన రహస్యాలను బయట పెడతారా? ఇండిపెండెన్స్ డే రోజు అది ఇంకేదో చేయబోతుంది. లేదంటే పని గట్టుకుని పిలవడానికైతే రాదు. ఆశ్రమంలో ఆవిడేం చేస్తుంది చేయడానికి? అక్కడెవరూ లేరు కదా. అనాథ పిల్లలు తప్ప ఎవరుంటారు? ఆ పిల్లలకు తెలియాలి, పెరిగి పెద్దయ్యాక తాము ఎలా ఉండకూడదో, ఎలా అవ్వకూడదో. అందుకే చెడుకి ఎగ్జాంపుల్గా ఆ రోజు మనోహర్ని చూపిస్తాను. మంచికి ప్రతిరూపంగా అరుంధతిని బాగిని చూపిస్తాను. అది మంచి ప్రయత్నమే, కానీ మనోహరి ఏమైనా చేస్తే ఎలా మేడం? ఆ రోజు అక్కడ వార్డెన్ ఏదైనా పిచ్చి వేషాలు వెయ్యాలి, నా చేతిలో వచ్చేస్తుంది.
అమర్ సారు బాగి ఉండగా ఆవిడ్ని నువ్వేమీ చేయలేవు. ఒక్కసారి అమర్ సార్కి నిజం తెలిసాక మనోహరి ఏమీ చేయలేదు. దాని ఆట కట్ అవుతుంది, కట్టకటాల వెనక్కి వెళ్తుంది. అలా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం మేడం. పదండి, అలాగే చేద్దాం. నువ్వు చెయ్యాల్సింది ఆ పని కాదు మనోహరి. మరి ఇంకేం చేయాలి? వెంటనే ప్రచండకు ఫోన్ చేయి. ఎందుకు? ఏమో అనుకున్నాను, నీకు కూడా బ్రెయిన్ ఉంది చెంబా. మాంత్రిక, మీకు ఫోను. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. హలో ప్రచండ, చెప్పు మనోహరి. నీకు ఒక అవకాశం వచ్చింది. ఏంటి? ఈ ఆగస్ట్ 15న అమరు బాగీని పిల్లల్ని తీసుకొని అనాథాశ్రమానికి వెళ్తున్నారు. నువ్వు అక్కడి నుంచి బుజ్జమ్మని తీసుకెళ్లిపోవచ్చు. చూడు, ఇది నీకు మంచి అవకాశం. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. ఆ రోజు నువ్వు కూడా అక్కడికి వస్తున్నావా? నేను వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం బుజ్జమ్మ పని చూడు. బుజ్జమ్మకు తన సొంత శక్తితో పాటు దైవ శక్తి కూడా తోడుగా ఉంది. అంటే నువ్వేం చేయలేవా? చెయ్యగలను, కానీ